ప్రేమతో మీ రాణి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. వైజాగ్లో ఫస్ట్ టైం నేను ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను. అంటే నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది. సో మార్నింగ్ టైం అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. అన్ని రకాల చేపలను ఒకేసారి అక్కడ చూడటం భలే అనిపించింది. సముద్రంలో ఉండే జీవరాశులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. అన్ని రకాల చేపలు, వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. కొన్ని వందల రకాల చేపలు ఉన్నాయి. వీటితో పాటు ప్రాన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే బయట మార్కెట్లో కంపేర్ చేస్తే ఇక్కడ సీ ఫుడ్ చాలా తక్కువ రేటుకి దొరుకుతుందంట. అయితే చాలా బార్గెన్ చేయాలంట. ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువ రేటుకి వస్తాయంట. కానీ ఎర్లీ మార్నింగ్ రావాలి, ఎందుకంటే ఆ టైంలో అయితే చాలా రకాల చేపలు, ప్రాన్స్, అలాగే ఎండు చేపలు ఇంకా చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. అందుకే చాలామంది ఆ టైంలోనే వస్తారు. ఇక ఎండు చేపలు అయితే అసలు చెప్పక్కర్లేదు, లెక్కే లేదు. కుప్పలుగా అన్నీ ఎండబెట్టారు. సో అవి బాగా ఎండాక వాటిని గంపల్లోనూ ఇలా బ్యాగ్స్లోనూ ఇలా డిఫరెంట్గా ప్యాక్ చేసి బయట మార్కెట్లోకి పంపించేస్తారు. సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు నెలల తరబడి ఉండి చాలా రకాల చేపలు తీసుకొస్తారంట. సో అప్పుడు వాటన్నిటిని ఐస్లో స్టోర్ చేసుకుని తీసుకొస్తారంట అని అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారు. అలాగే సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపల్ని పాట పాడుకుని బల్క్లో కొనుక్కుంటారంటండి. సో బల్క్లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ వేసుకుని బయట మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటారంట. ఇంకా సముద్రంలో వేటకి వెళ్ళటానికి వాళ్ళు బోట్స్ని కూడా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఎండ లేదు, వాన లేదండి. క్లైమేట్ ఎలా ఉన్నా పాపం అంతే ఎండలో కూడా అక్కడే అలాగే ఉండి కష్టపడుతున్నారు.
కోనం తీసుకోవాలమ్మా. కోనం తీసుకుంటే బాగుంటుంది. సందువా కోనం కోనం సందువా మళ్ళీ కోనమా సందువా ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ చేపలు అయితే మీకు టేస్ట్ ఉంటాయి. ఈ నార్మల్ చేపలు చిన్న చిన్న ఉంటాయి కానీ మీకు స్టాక్ నిల్వ ఉండవు. ఈ అయితే నిల్వ 15 రోజులు 20 రోజులు ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. ఎక్కువ కొండవా కోనమా ఒకటి అమ్మా, ఈ సందు ఒకటి, డోనా ఫిషింగ్ స్టోర్ ఒకటి, మా ఇవే ఎక్కువ వెళ్తాయి. ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తాయి. 100 కేజీలు కాదు, టన్నుల మీద వెళ్తాయి. షిప్ మీద వెళ్తాయి. గవర్నమెంట్ కాదు, ఇండివిజువల్ అమ్మా. ఈ బోట్లు అన్నీ ఇండివిజువలే. ఎవరికి ఓనర్కి 15 బోట్లు ఉంటాయి. వాళ్ళు ఒక 5 బోట్లు వాటికి ఏటికి ఇటు వస్తే 5 బోట్లు లోపలికి వెళ్తాయి. నువ్వు ఎవరు డబ్బులు కట్టాలి. నువ్వు కలర్స్ పెట్టుకుని డ్రైవర్ పెట్టుకుని నువ్వే పంపించు. మొత్తం మొదటి పంత పెట్టుకుని నువ్వు పంపించుకో. వచ్చింది క్యాష్ అంతా నీకే దొరుకుతుంది. అవి డ్రైవర్లకి కలర్స్కి అందరికీ నువ్వు డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ మాత్రం జెట్టి ఫీజు కట్టాలమ్మా. అక్కడ జెట్టి ఫీజు కట్టాలి. మంత్కి కట్టాలి. ఇప్పుడు దీని కూడా కడుతున్నాం 2400 ఒక నెలకి. ఈ టూరిస్ట్ లెక్కిందని నెలలకి కట్టాలి. దీనికి ఇంత తక్కువ దానికి అంత కడుతున్నాం. అంత లక్షల మంది వచ్చిన దానికి ఎంత కట్టాలి? ఆ లక్షలు ఉంటారు. వారందరికీ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ప్రేమతో మీ రాణి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లవ్ యూ ఆల్.